వారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు జక్కుల దేవదానం గారు విశ్లేషకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. రామ్మోహన్ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? మ్యూట్లో ఉన్నట్లుంది. లేదు మాట్లాడుతున్నా. ఓకే ఓకే వినిపిస్తుంది. అంటే రామ్మోహన్ గారు, అంటే ఫస్ట్ వచ్చేటువంటి డౌట్ ఎవరికైనా ఏంటంటే, అసలు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా, తల్లిదండ్రులకు చెప్పుకోలేక లేకపోతే ఇతర కారణాలతో పెళ్లి చేసుకొని అతన్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్. నిజంగానే ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుంటే లేకపోతే ప్రియుడితోనే జీవించాలనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఇష్టం లేకున్నా బహిరంగంగా చెప్పేసి తనకి ఇష్టం లేదని చెప్పి ఉండొచ్చు. కానీ అలా కాకుండా అసలు ఈ విధంగా ఎక్కడ అడవుల్లోకి తీసుకెళ్లి హానీమూన్ పేరుతోటి అతన్ని చంపడం, అసలు అంటే ఏ రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు కొంతమంది మనుషులు అనేది అర్థం కావట్లేదు. మీరు ఎలా చూస్తారు ఈ పర్టికులర్ సంఘటనని, ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు, రాము గారికి, దేవదానం గారికి, మన ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు మాట్లాడతాను. నేను అడ్వకేట్ కనుక చాలా కేసులు ఇటువంటి చూస్తుంటాను కనుక రెండు విషయాలు చెప్తాను. నేను ఈ మూడు ముళ్ళ బంధం అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎక్కడో స్వర్గాలు జరగవు, ఇక్కడ జరుగుతాయి. కాకతాళీయంగా కావచ్చు, లేకుంటే కుటుంబ సంబంధాల మధ్య కావచ్చు, పాత సంబంధాలు కావచ్చు, మొత్తం మీద పెళ్లిళ్ళు అవుతున్నాయి. అన్ని పెళ్లిళ్ళు పెడాకులు కావడం లేదు. కానీ చాలా సార్లు ఈ మధ్య నాకు కొంత కుటుంబ జీవితం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం, పెద్దలు లేకపోవడం, దాంతో పాటు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ హనీమూన్ కేసులో ఇది వేరుగా చూడాలి. ఇష్టం నేను పెళ్లి చేసుకోవడం, ప్రియుని ఆయుధంగా తీసుకొని మిగతా వాళ్ళని ప్రేరేపించి ఆయనను చంపడం, ఇది వేరే. ఇది కుట్రపూరితమైన కుట్ర కూడా ఉంది. నమ్మిన భర్తను చంపేసింది. అంటే భార్యాభర్తలు ఒకే బెడ్ మీద పడుకున్నప్పుడు పరస్పరం నమ్మకంతో పడుకుంటారు కదా. రాత్రిపూట గొంతులు చంపేస్తారని భార్య అనుకోదు, భర్త అంతకంటే అనుకోడు, ఇద్దరు కూడా. కానీ జరిగిన సంఘటనలు చూస్తే మనకు ఎవరైనా చెప్తారంటే ఇందులో ఇద్దరు భార్యాభర్తలే కాదు, పిల్లలు కూడా బలవుతున్నారు, చూస్తున్నాం కదా. నిన్న కాక మొన్న ఒక భర్త తన భార్య మీద అనుమానంతో 4 పిల్లలను మా చాక్లెట్ కొనిచ్చి రకరకాల కూల్ డ్రింక్స్ తాపించి పక్కనే మనకు రైల్వే ట్రాక్ పక్కనే వాళ్ళని ఆడించి పాడించి సరిగ్గా టైం ఏదైతే ట్రైన్ వచ్చే టైంకి 4 2 చేతుల్లో సంఖ్యలో ఇరిపించుకొని పోయి 3 ఏళ్ల పిల్లలు 10 ఏళ్ల పిల్లలు లోపే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ట్రైన్ కి ఎదిరే తను చనిపోయిండు, 4 పిల్లలు అమాయకులతో బలి చేశారు. వద్దని వాడు గింజుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఇక్కడే భర్త చనిపోయింది, ఆయన ఆత్మ ఏమైంది, లేకుంటే అంతకుముందు భార్య కుట్ర చేసిందా అని అనుకోని బాధపడ్డాడు అంటున్నా, గుండె చనిపోయింది అంటున్నాం. కానీ అనుకోకుండా చనిపోవచ్చు కూడా. అంటే భార్య చేసిందని నమ్మరు కదా, భార్య చేస్తుందని కూడా తెలియదు కదా. అట్లా కళ్ళ ముందు తండ్రే తన 4 పిల్లల్ని ట్రైన్ కి ఎదురుకు పోయి చంపేసిండు. ఇది కూడా ఘోరమే కదా. ఇది ఒకటే కాదు, చాలా సంఘటనలు రోజువారీ జరుగుతున్నాయి. కాకపోతే కమ్యూనికేషన్ పెరగడం వల్ల కొన్ని సంఘటనలు గతంలో మనకు 50 ఏళ్ల క్రితం, నాకు 65 ఏళ్ల వయసు, ఇంత పెద్ద ఎత్తున మనకు కనపడకపోయింది. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే కొత్తగా సోషల్ మీడియా నుంచి మొదలుకొని ఇవాళ ఆధునిక సౌకర్యాలు అన్ని వచ్చిన తర్వాత ప్లాన్ చేసి చంపుతున్నారా, చంపిన వాళ్ళని చూసి ప్లాన్ చేస్తున్నారా, రెండు ఉన్నాయి. ఒకటేమో ఇటీవల ఇటువంటి కుట్ర కోణాలు ఇవన్నీ బయటపడుతున్న క్రమంలో మనం చాలా సార్లు ఏదైతే వీడియో చూస్తుంటారు, ఆ చంపే పద్ధతి తెలుసుకుంటారు, ఎట్లా చెప్తే బాగుంటది అని చెప్పి గతంలో విషపించి చెప్పేవారు. ఇప్పుడు ఇదైతే పూర్తిగా క్రూరమైన కథ. మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. ఒక భర్త మనకు హైదరాబాద్ లోనే తన భార్యను ముక్కలుగా నరికి ఎన్ని చెప్పడానికి కూడా మనకు కష్టం కనుక అంత చేసి నీళ్లలో కలిపేశాడు. కానీ దొంగ ఎప్పుడైనా దొరుకుతాడు, ఏదో క్లూ విడిచిపెడతారు కదా. మిక్సీ పట్టడం దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళకు కూడా అనుమానం రాకుండా ఆ పని చేశారు. భార్యని పుట్టింటికి పంపించిన చెప్పి వాళ్ళకు అక్కడికి నమ్మబలికారు తల్లిగారింట్లో. కానీ ఆయన చేసిన పని చూసామా. ఇటువంటి దారుణ మధ్య హత్యలు చాలా చూస్తున్నాం మనం. కానీ 2 రకాలు. ఒకటేమో అక్రమ సంబంధాలు కూడా ఉంటాయి. రెండోది ఏంటంటే భార్యాభర్తల మధ్య పోటాపోటీ, అంటే ఇద్దరు స్వతంత్ర వ్యక్తులైనప్పుడు కొంత అవాగ్విదాలు జరిగినప్పుడు అప్పుడు కూడా జరిగే సమస్య ఉంటది. పిల్లలు తనకు పుట్టినారో లేదో, యాక్చువల్ గా ఇప్పుడు మనం ఆదిమ సమాజంలో నా సొంత పిల్లలు అనేదాకా మాత్రం వాయు వరుస లేకుండా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే సొంత కుటుంబము, సొంత ఆస్తి వచ్చిందో ఆదిమ సమాజం నుంచి ఇప్పటిదాకా పరిణామ దిశలు చూసుకుంటే నా పిల్లలు కాదు అనుకున్నప్పుడు భర్త ఎక్కువ మగవాడు చేస్తుంటారు. ఇక్కడ నా పిల్లలు కాదు, ఎవడికో పుట్టిన పిల్లలు అనే ఒక మాట వచ్చినప్పుడు వాళ్ళు పిల్లలు చంపేస్తున్నారు, భార్యను కూడా చంపేస్తున్నారు. అందుకనే ఇందులో ఈ కుటుంబ సంబంధంలో ఒక్కరెవరు చనిపోయినా మిగతా కుటుంబం అంతా జైలు పాలవుతుంది కదా, చూస్తున్నాం మనం. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇష్టం నేను పెళ్లి చేసుకున్నది, పోయి ప్రియునితో కలిసి చంపేసింది. ఇప్పుడు ఆమె జైలు పాలైంది కదా, ప్రియుడు జైలు పాలైండు, ఆమె జైలు పాలైంది, చంపిన వాళ్ళు టూల్స్ గా ఉపయోగపడ్డ వాళ్ళందరూ పోయింది కదా. అంటే దీని పర్యవసనాలు ఎందుకు ఊహించలేకపోతున్నారు అంటే కక్ష సాధింపు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇతరత్రా కూడా వాళ్ళు దీని తర్వాత ఏం జరుగుతుందో పర్యవసనాలు ఊహించకపోవడం వల్ల జరుగుతుంది అంటున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే
ఈ ఈ క్రైమ్ కథా చిత్రాలలో ముఖ్యంగా ఈ మధ్యన వస్తున్న చాలా అసలు హింస ఎంత పెరుగుతుందంటే సినిమాలు చూస్తుంటే మనకు తలలు నరకడం అనేది ఒక జొన్నకంకి నరికినట్టు. అంటే మనం వాటిని చూడాలంటే హింసా దృశ్యాలు చూడలేని పరిస్థితులు ఉన్నాయి సినిమా చూస్తుంటే. మనం ఒకనాడు సినిమా కూడా ఆహ్లాదకరంగా ఉంటుండే, లేకపోతే కొన్ని సినిమాలు చూస్తే హాస్య ప్రధానంగా ఉంటుండే. ఇప్పుడు వస్తున్న సినిమాలని పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ కూడా పూర్తిగా హింస, ఆ హింసలో కూడా మన రక్తపాతమే మొత్తం కనపడుతుంది. మామూలుగా మనకు మీడియా విలువలు కొన్ని ఉన్నాయి. ఏదైనా శవము బాగా నరకబడి ఉంటే మనకు బ్లాక్ అండ్ వైట్ లో చూపెడుతున్నాం కదా, ఆ రక్తం చూపిస్తలేదు. కానీ అక్కడ అట్లా కాదు కదా, సినిమాలు అయితే పూర్తిగా బరితెగించినాయి కదా, సెన్సార్ వాళ్ళు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఈ ట్రిక్కులు జిమ్మిక్కులు ఇవన్నీ కూడా నేర్పుతున్నారు, ఎట్లా చంపొచ్చు ఏ రకంగా కూడా కొన్ని చూస్తాం. అందుకనే చంపిన వాడిని బట్టి సినిమాలు సోషల్ మీడియా తయారవుతుందా, వీటిని చూసే ప్రజలు నేర్చుకుంటున్నారా అని చూస్తే మాత్రం అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట. నిజంగా చెప్పాలంటే వీళ్ళని బదిలించుకుందాం అనుకుంటే లీగల్ అంటే రామ్మోహన్ గారు మరొక విషయం కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి చాలా హత్యల విషయాల్లో ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళంతా యూట్యూబ్లో చూసో లేకపోతే గూగుల్ చేసో ఇటువంటి కొత్త ఐడియాలన్నీ కూడా కనిపెడుతున్నారంట చంపేటువంటి వాళ్ళు. అవును, గూగుల్లో వంటలు నేర్చుకున్నట్టే హత్యలు కూడా నేర్చుకుంటున్నారు. స్పష్టంగా చెప్పానంటే నేనేమంటే ఇష్టం లేకపోతే లీగల్ గా విడాకులు ఇచ్చుకోవచ్చు. నిజంగా చెప్పానంటే పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిన వాడు కనపడతాను మనకు. లేచిపోనండి, నష్టం ఏం లేదంటున్నాను నేను. పెళ్లి చేసుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇప్పుడు అమ్మాయి అయితే అందరూ కటకటాల పాలయ్యింది కదా, వాళ్ళ బంధువులు కానీ మొహం ఎట్లా పెట్టుకొని తిరుగుతారు. కనుక ఇటువంటి వచ్చినప్పుడు స్వతంత్ర భావాలు గల వాళ్ళు వ్యక్తం చేయనియండి. తల్లిదండ్రుల కోసం కుటుంబం కోసం పెళ్లి చేసుకోవడం, ఈ హత్య చేయడం సరైనది కాదు. ఇది ఒక్కటే కాదు, కుటుంబ సంబంధాల మధ్యన గతంలో పెద్దలు ఉన్నప్పుడు ఏదైనా చిన్న చితక వాళ్ళ మధ్యన ఏదైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు పెద్దలు సవరించేవాడు, ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళను సముదాయించేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు, ఇంకా పిల్లలు లేకపోతే వాళ్ళిద్దరే వాదన పెట్టుకొని కూడా భార్యను బంగ్లా మీదకి నూకేసిన సందర్భం. ఇప్పుడైతే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ వచ్చినాయి, 26 అంతస్తులు 50 అంతస్తులు 60 అంతస్తులు, అక్కడ కూడా హత్య జరిగే క్రమం చూస్తున్నామా. ఏదైనా సరే ఇష్టం లేకపోతే లీగల్ గా విడాకులు తీసుకోవచ్చు. చాలా మంది మా అడ్వకేట్లు విడాకుల కేసులు చేయరు. నేను పదుల సంఖ్యలో విడాకుల కేసులు చేసిన ఇప్పించిన. ఇష్టం లేకపోతే పోతే నష్టమే ఉన్నది. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఇట్లా హత్య చేయడం కరెక్ట్ కాదు. అట్లాగే అక్రమ సంబంధం ప్రేమ సంబంధాల విషయంలో కూడా తొందరపడ్డ సరైనది కాదు. రెండోది, ప్రేమలో యాసిడ్ హత్యలు ఉన్నాయి చూసినాం, ప్రేమలో కూడా హత్య చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. మన ప్రేమికులు మన ముఖ్యంగా ఆడవాళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగినాయి, ఇట్లాంటివన్నీ మహిళల మీద దాడులు ఎక్కువ జరిగినాయి. ప్రేమించడం ఇష్టం లేకపోతే ప్రేమించడం అని చెప్తే కూడా బస్ స్టాండ్లలో రకరకాల గతంలో ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి చూసినాం. అంటే సత్వర న్యాయం ముంగిట న్యాయం అయినప్పుడు ఇటువంటి కేసుల్లో తొందరగా న్యాయం చేస్తే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కూడా ఎమోషన్ ఫీల్ గారు. యాసిడ్ దాడి విషయంలో వాడిని ఎన్కౌంటర్ చేస్తే మంచిది అని అంటే ఏమంటారు, ఇన్స్టాంట్ జస్టిస్ కావాలని ప్రజలు కోరుకుంటారు. అది కాకుండా ఉండాలి, న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటువంటి కేసులు ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరిస్తే వాళ్ళకి నిందితులకు శిక్ష పడ్డది అనుకున్నప్పుడు ఆ భయం వేరుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవునవును, ఇన్స్టెంట్ జస్టిస్ పేరుతో ఎన్కౌంటర్లు చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపట్టాలి. కానీ న్యాయ వ్యవస్థలో త్వరితగతినే కేసులు పూర్తవ్వాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ తీసుకోవాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఇక కేసులు నీరుగారిపోవడము, సాక్ష్యాధారులు వీళ్ళంతా కూడా కనుమరుగైపోవడం ఇవంతా చూస్తుంటాం. కాబట్టి త్వరితగతిన న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది న్యాయస్థానాలపైన. న్యాయం ఆలస్యం అయితే అందరంటే లెక్క కదా, న్యాయం ఆలస్యం అయితే అందరంటే లెక్క కదా. ఎగ్జాక్ట్లీ. రాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. నమస్కారం.